అది 2008. ఆ టైంలో వరల్డ్ క్రికెట్ ని ఏలుతున్న ఆస్ట్రేలియా లాంటి టీంని ఓడించడం దాదాపు అసాధ్యమైన పని. ఇంకా వారి హోమ్ గ్రౌండ్ లో ఓడించడం కలలో కూడా ఏ టీం ఊహించుకోదు. ఆ టైంలో ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన టీమ్స్ సిరీస్ మాత్రమే కోల్పోవు, వారి పరువును కూడా అక్కడే వదిలి వస్తాయి. ఆ టైంలో మన ఇండియన్ టీం పరిస్థితి కూడా అంత బాగోలేదు. అప్పటికే మొదటి T20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ ఆ టూర్ లో మంకీ గేట్ కాంట్రవర్సీ, తప్పుడు అంపైరింగ్ కారణంగా సిడ్నీ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం, ఇలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. మొత్తం టూర్నే ఆపేయాలి అనే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ప్రపంచమంతా టీమిండియా తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి దారుణంగా ఫెయిల్ అవుతుంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది మన ఇండియన్ క్రికెట్ టీం. కొత్త కెప్టెన్, కొత్త ఆలోచన, కొత్త ఆటగాళ్లు మరియు ఒక కొత్త యాటిట్యూడ్తో ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే వారి కళ్ళల్లోకి చూసి భయపడకుండా ఆస్ట్రేలియాకు సవాల్ విసురుతూ ధైర్యంగా నిలబడి తలబడింది. 2008 కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్ కేవలం సాధారణ సిరీస్ మాత్రమే కాదు, అది ధోని లీడర్షిప్ కు మొదటి పెద్ద పరీక్ష. 20 ఏండ్ల రోహిత్ శర్మ ప్రపంచానికి తన టాలెంట్ చూపించిన టోర్నమెంట్. ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, గౌతమ్ గంభీర్, ఇలా అప్పటి యువ భారత ఆటగాళ్లు తమ కెరీర్లను నిర్మించుకోవడానికి బలమైన పునాదులు వేసుకోవడానికి రూపుదిద్దుకున్న టోర్నమెంట్. సిడ్నీ వివాదం తర్వాత టీమిండియా ఎలా తిరిగి నిలబడింది? ఎందుకు ధోని ఇద్దరు లెజెండ్స్ ను జట్టు నుంచి తప్పించాడు? ఆస్ట్రేలియా ఆటగాళ్ల మైండ్ గేమ్స్ ను ధోని ఎలా వాళ్లపైనే ప్రయోగించాడు? 2008 కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ 2011 ప్రపంచ కప్ విజయానికి ఎలా పునాది వేసింది? ఈ రోజు టీమిండియా యొక్క ఆ అద్భుతమైన ప్రయాణాన్ని మ్యాచ్ టు మ్యాచ్ ఒక కథలా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2008లో ఆస్ట్రేలియా టూర్ ప్రారంభమైనప్పుడు టీమిండియా ముందు ఉన్న మొదటి లక్ష్యం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా గెలిచింది, కానీ రెండో టెస్ట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత కాంట్రవర్షియల్ మ్యాచ్లలో ఒకటిగా నిలిచిపోయింది. చాలా తప్పుడు అంపైరింగ్ నిర్ణయాలు, ప్రతి డెసిషన్ ఆస్ట్రేలియాకు ఫేవర్ గా జరిగింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో సైమన్స్ 30 ఉన్నప్పుడు క్లియర్ ఎడ్జ్ తో అవుట్ అయిన అంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. చివరికి సైమన్స్ 162 పరుగుల భారీ స్కోర్ చేశాడు. ఇక ద్రావిడ్ బ్యాట్ కి బాలే తగలలేదు, అయినా అంపైర్ అవుట్ ఇచ్చారు. దీంతో టీమిండియా ఆ మ్యాచ్ ఘోరంగా ఓడిపోయింది. ఇదొక్కటే కాదు, ఆండ్రూ సైమన్స్, హర్భజన్ సింగ్ కు జరిగిన మంకీ గేట్ వివాదం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతను సృష్టించాయి. హర్భజన్ పై నిషేధం కూడా విధించారు. టీమిండియా ఈ టూర్ మధ్యలోనే ఆపేసి స్వదేశానికి వెళ్లిపోతుందేమో అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ టీమిండియా వెనక్కి తగ్గలేదు. అదే కోపాన్ని, అదే బాధను గ్రౌండ్ లో సమాధానంగా చూపించాలని నిర్ణయించుకుంది. అందుకే పర్త్ టెస్ట్ లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పిచ్ పై భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. 16 వరుస టెస్టు విజయాల తర్వాత ఆస్ట్రేలియా విజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఆ విజయం టీమిండియాలో ఒక కొత్త నమ్మకాన్ని నింపింది. పెర్త్ టెస్ట్ లో విజయం సాధించినప్పటికీ ఇంకా అసలు పరీక్ష ఎదురవ్వనే లేదు. ధోని కెప్టెన్సీలో ఇండియా బయట ఆడబోతున్న మొట్టమొదటి వన్డే సిరీస్ కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్. ఆ సిరీస్ కోసం ఇండియా టీంను సెలెక్ట్ చేసినప్పుడు కొన్ని నిర్ణయాలు అందరినీ షాక్ కి గురి చేశాయి. సౌరవ్ గంగూలీ మరియు రాహుల్ ద్రావిడ్ లాంటి ఇద్దరు సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్లను టీంలోకి సెలెక్ట్ చేసుకోలేదు. దీంతో మొత్తం దేశమంతా విమర్శల వర్షం గుప్పించింది. ఇద్దరు మాజీ కెప్టెన్లు. ఆస్ట్రేలియా గడ్డపై వీరికి ఎన్నో మ్యాచ్లు బ్యాటింగ్ ఆడిన అనుభవం ఉంది. అలాంటి ప్లేయర్స్ ను పక్కన పెట్టి ఇంకా సిరీస్ గెలిచినట్టే అని అందరూ భావించారు. కానీ ధోని మాత్రం వేరేలా ఆలోచించాడు. ఆస్ట్రేలియాలోని భారీ గ్రౌండ్స్ లో బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని, ఫీల్డింగ్ కూడా మ్యాచ్లు గెలిపిస్తుందని అతను నమ్మాడు. ఒక్క బౌండరీ ఆపినా, ఒక్క క్యాచ్ పట్టినా, ఒక్క రన్అట్ చేసినా అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది అని గట్టిగా నమ్మి అనుభవాన్ని కాకుండా యంగ్స్టర్స్ పై నమ్మకం పెట్టుకున్నాడు. ఇక ఆ టీంలో 20 ఇయర్స్ రోహిత్ శర్మ, యంగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, దినేష్ కార్తిక్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్ లాంటి ప్లేయర్స్ కు అవకాశం కల్పించాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక అందరూ ఎదురు చూస్తున్నట్టు మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 3న బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియాతోనే తలపడింది టీమిండియా. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే ఒక షాకింగ్ ఘటన జరిగింది. సచిన్ టెండూల్కర్ బ్రెడ్లీ బౌలింగ్ లో హిట్ వికెట్ గా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే సెహ్వాగ్ కూడా వెనుదిరిగాడు. భారత్ కేవలం 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అప్పుడు గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ ఇద్దరు
ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆస్ట్రేలియా బౌలర్లు ఒత్తిడి పెంచడంతో భారత్ 194 పరుగులకే పరిమితమైంది. ఇక అందరూ ఆస్ట్రేలియా ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ భారత బౌలర్లు ఆ మ్యాచ్ ను పూర్తిగా మార్చేశారు. శ్రీశాంత్ వరుసగా 3 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ జేమ్స్ హోప్స్ ను అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అప్పుడే వర్షం మొదలైంది. చివరికి మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. ఇక 2 రోజుల తర్వాత శ్రీలంకతో మ్యాచ్. మళ్ళీ భారత్ ఆరంభం దారుణంగానే జరిగింది. సచిన్, సెహ్వాగ్, యువరాజ్, రోహిత్ ఒక్కరొక్కరుగా పెవిలియన్ చేరారు. స్కోర్ 83 పరుగులకు 4 వికెట్లు. భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో కూడా ఓటమి తప్పదనిపించింది. కానీ ఆ తర్వాత గౌతమ్ గంభీర్, మహేంద్ర సింగ్ ధోని కలిసి ఆడిన ఇన్నింగ్స్ ఈ టోర్నమెంట్ లోనే అత్యంత విలువైన భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది. వాళ్ళు భారీ షాట్లు కొట్టలేదు, రిస్క్ కూడా తీసుకోలేదు. కేవలం ప్రతి బంతికి సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఆస్ట్రేలియాలోని భారీ గ్రౌండ్స్ లో బౌండరీల కన్నా రన్స్ తీయడమే అసలైన పని అని వారిద్దరూ ప్రూవ్ చేశారు. ఇద్దరూ కలిసి 5వ వికెట్ కు 184 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించారు. గంభీర్ అద్భుతమైన సెంచరీ, ధోని 88 పరుగులతో అర్ధ సెంచరీ చేశాడు. భారత్ 267 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంకా ఇప్పుడు భారత్ గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ మళ్లీ వర్షం. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. 2 మ్యాచుల్లో 2 సార్లు వర్షం. ఇక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే 3వ మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమైంది. ఫైనల్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా ఇండియా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ బౌలింగ్ తో మ్యాచ్ ప్రారంభించింది. ఆ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ బౌలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వేశాడు. వేసిన ప్రతి బాల్ ఆస్ట్రేలియా బ్యాటర్లను భయపెట్టి ప్రెజర్ చేయడం కోసమే వేసినట్టు అనిపించింది. అలాంటి స్పెల్ వేశాడు ఇషాంత్ ఆ మ్యాచ్ లో. అప్పట్లో చాలా ఈజీగా 300కి పైగా స్కోర్ చేసే ఆస్ట్రేలియా ఆ మ్యాచ్ లో ఇషాంత్ దెబ్బకి కేవలం 159 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ మ్యాచ్ లో ఇషాంత్ ఒక్కడే 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనం శాసించాడు. టార్గెట్ 160 అయినప్పటికీ ఇండియాకి మాత్రం చేజ్ అయితే అంత ఈజీగా ఉండదు. అప్పట్లో ఆస్ట్రేలియా పిచెస్ పైన బ్రెట్లీ, నాథన్ బ్రాకెన్, మిచెల్ జాన్సన్ లాంటి పేస్ అటాక్ ను ఎదుర్కోవడం అంత ఈజీ వ్యవహారం కాదు. వారు ముగ్గురే 30 ఓవర్లు వేస్తారు. ఏ ఒక్కరి బౌలింగ్ లో అయినా ఒక్క ఓవర్ పొరపాటు చేసినా మిగిలిన బౌలర్లు వచ్చి మ్యాచ్ ను గద్దలా ఎగరేసుకుపోతారు. ఇక ఆ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ 44 పరుగులు స్కోర్ చేసి భారత్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ప్రెషర్ ని అధిగమిస్తూ యంగ్స్టర్ రోహిత్ శర్మ కూడా చూడచక్కని షాట్స్ ఆడుతూ 39 పరుగులతో మ్యాచ్ ను గెలిపించాడు. దీంతో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించి కప్ గెలవడానికి మొదటి అడుగు చాలా బలంగా వేసింది టీమిండియా. మెల్బోర్న్ లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం ఇండియా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. కానీ ఒక్క విజయానికి సంబరపడిపోతే ఎట్లా? టోర్నమెంట్ ఇంకా అయిపోలేదు. ఫైనల్ కి వెళ్లాలంటే ఎక్కాల్సిన మెట్లు ఇంకా చాలానే ఉన్నాయి. అధిగమించాల్సిన సవాళ్లు ఎదురవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆ విజయం ఇచ్చిన ఆనందం మాత్రం ఎక్కువ రోజులైతే మిగలలేదు. తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. వర్షం కారణంగా 29 ఓవర్ల మ్యాచ్ గా తగ్గించారు. రోహిత్ శర్మ అద్భుతమైన 70 పరుగుల సహాయంతో టీమిండియా 195 పరుగులు చేసింది. కానీ మన గెలుపు కోసం ఆ స్కోర్ సరిపోలేదు. డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం శ్రీలంక టార్గెట్ కేవలం 154 పరుగులు మాత్రమే. చిన్న టార్గెట్ ను 2 ఓవర్లు మిగిలి ఉండగానే చేస్ చేశారు లంక బ్యాటర్లు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ 203 పరుగుల లక్ష్యాన్ని చేస్ చేస్తూ కేవలం 153 పరుగులకే ఆల్అౌట్ అయింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వడంతో ఇండియా ఈక్వేషన్ కొంచెం టైట్ పొజిషన్ కు చేరుకుంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచే. ఏ ఒక్క మ్యాచ్ ఓడినా ఇక ఫైనల్ ఆశలు ఆవిరైనట్టే. ఇక ఫిబ్రవరి 19న అడిలైడ్ లో శ్రీలంకతో మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక కుమార్ సంగక్కర అద్భుతమైన సెంచరీతో 238 పరుగులు చేసింది. ఆ స్కోర్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో చాలా సవాలుతో కూడుకున్నది. టాప్ ఆర్డర్ మళ్లీ కొలాప్స్ అవ్వడంతో ప్రెషర్ లోకి వెళ్లిపోయింది టీమిండియా. కానీ ఆ ప్రెషర్ సిచ్యువేషన్ ని అధిగమిస్తూ యువరాజ్ మరియు ధోని కలిసి మ్యాచ్ ను గెలిపిస్తారు. 5 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించడంతో ఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇక సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ఈ టోర్నమెంట్ లోనే అత్యంత హై స్కోరింగ్ మ్యాచ్లలో ఒకటి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ అద్భుతమైన సెంచరీతో 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. 318 పరుగుల లక్ష్య ఛేదనలో గౌతమ్ గంభీర్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అద్భుతమైన సెంచరీ చేశాడు. రాబిన్ ఉత్తప్ప కూడా అర్ధ సెంచరీతో అండగా నిలిచాడు. ఇక ఇండియా గెలిచేసింది అనుకున్న టైంలో
బ్రెట్లీ తన స్పీడ్ తో మ్యాచ్ ను తిప్పేశాడు. చివరకు భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఫిబ్రవరి 26న హాబర్ట్ లో శ్రీలంకతో చివరి లీగ్ మ్యాచ్. పేపర్ పైన మాత్రమే ఇది లీగ్ మ్యాచ్, కానీ అదొక వర్చువల్ సెమీఫైనల్ మ్యాచ్ అని రెండు టీమ్స్ కి బాగా తెలుసు. గెలిస్తే ఫైనల్, ఓడితే ఇంటికి. ఇలాంటి హై ప్రెజర్ నడుమ ముందుగా బౌలింగ్ చేసిన భారత్ ఆ రోజు అద్భుతం చేసింది. ప్రవీణ్ కుమార్ స్వింగ్ తో శ్రీలంక బ్యాటర్లను పూర్తిగా ఇబ్బంది పెట్టాడు. ఇషాంత్ శర్మ తన వేగంతో వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. ఇద్దరు కలిసి 8 వికెట్లు పంచుకున్నారు. దీంతో శ్రీలంక కేవలం 179 పరుగులకే పరిమితమైంది. 180 పరుగుల లక్ష్యం. ఈసారి సచిన్ టెండూల్కర్ టోర్నమెంట్ లో తన అత్యుత్తమ ఇన్నింగ్స్ లలో ఒకటి ఆడాడు. కేవలం 54 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో గౌతమ్ గంభీర్ కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఇద్దరు కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. అంతేకాదు బోనస్ పాయింట్ కూడా దక్కింది. దాంతో భారత్ అధికారికంగా కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఒకవైపు 12 సార్లు ఈ ట్రై సిరీస్ గెలిచిన ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఇంకోవైపు యువ ఆటగాళ్లతో నిండిన ధోని సేన. ఇంకా అందరూ ఎదురు చూస్తున్న మొదటి ఫైనల్ మ్యాచ్ కోసం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిద్ధమైంది. కొన్ని వారాల క్రితం అదే గ్రౌండ్ లో తప్పుడు అంపైరింగ్, మంకీ గేట్ వివాదాలతో టీమిండియా మానసిక స్థైర్యం కోల్పోయింది. ఇప్పుడు అదే మైదానంలో ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాకి ఎన్నో ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. పైగా వారి హోమ్ గ్రౌండ్ కాబట్టి అందరూ ఆస్ట్రేలియానే గెలుస్తుంది అని భావించారు. ఇంకా ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. మాథ్యూ హెడెన్ ఎప్పటిలాగే ఇన్నింగ్స్ ను నిర్మించడానికి ప్రయత్నించాడు. మైక్ హస్సీ కూడా మంచి భాగస్వామ్యం అందించాడు. కానీ భారత బౌలర్లు ఒక పెద్ద భాగస్వామ్యాన్ని కూడా నిలవనివ్వలేదు. హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 2 కీలక వికెట్లు తీశాడు. ఇషాంత్, ఇర్ఫాన్, శ్రీశాంత్ ప్రతి ఒక్కరు తమ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించారు. ఒక దశలో ఆస్ట్రేలియా 260 నుంచి 280 పరుగులు చేసేలా కనిపించింది. కానీ భారత్ వారిని 239 పరుగులకి కట్టడి చేసింది. 240 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇండియాకు అంత గొప్ప స్టార్ట్ అయితే ఏమీ దొరకలేదు. ఉత్తప్ప, గంభీర్, యువరాజ్ త్వరగా పెవిలియన్ చేరారు. స్కోర్ 87 పరుగులకు 3 వికెట్లు. మళ్లీ ఆస్ట్రేలియా ఆధిపత్యం మొదలవుతుందేమో అనిపించింది. కానీ క్రీజ్ లో ఉన్నాడు సచిన్ టెండూల్కర్. అప్పటికీ అతను ప్రపంచ క్రికెట్ లో దాదాపు అన్ని రికార్డులు సాధించాడు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఇంకా ఒక లోటు మిగిలే ఉంది. అదే వన్డే సెంచరీ. ఇంకో ఎండ్ లో 20 ఏండ్ల రోహిత్ శర్మ. సాధారణంగా ఇంత పెద్ద ఫైనల్లో యువ ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతారు. కానీ రోహిత్ మాత్రం అస్సలు భయపడలేదు. సచిన్ కు అద్భుతంగా సహకరిస్తూ సింగిల్స్, డబుల్స్ అవసరమైన బౌండరీలు కొడుతూ చాలా పరిణితితో బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అప్పటికే మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు తిరిగింది. రోహిత్ 66 పరుగుల వద్ద అవుట్ అయినా తన పనిని మాత్రం విజయవంతంగా పూర్తి చేశాడు. మరో ఎండ్ లో సచిన్ మాత్రం ఆగలేదు. ఒక్కో పరుగును చాలా ఓర్పుతో, చాలా తెలివిగా సంపాదించాడు. చివరికి 117 పరుగులతో అజేయంగా నిలిచాడు. అది ఆస్ట్రేలియా గడ్డపై సచిన్ చేసిన తొలి వన్డే సెంచరీ. అది సాధారణ మ్యాచ్ లో కాదు, ఒక ఫైనల్లో. భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 3 ఫైనల్స్ లలో మొదటి ఫైనల్ భారత్ ఖాతాలో పడింది. రెండో ఫైనల్ బ్రిస్బేన్ లో. ఇప్పుడు ఆస్ట్రేలియాకి డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ ఓడితే సిరీస్ ముగిసిపోతుంది. భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. సచిన్ మరోసారి 91 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో కొన్ని వికెట్లు పడినా భారత్ 258 పరుగుల మంచి స్కోర్ చేసింది. ఇక 259 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రవీణ్ కుమార్ బాల్ ను అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ అవుట్. కొన్ని నిమిషాల తర్వాత రిక్కీ పాంటింగ్ కూడా అవుట్. ఇంకా ఆస్ట్రేలియా కోలుకోకముందే మైకిల్ క్లార్క్ కూడా అవుట్. స్కోర్ బోర్డు చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ప్రపంచ ఛాంపియన్లు, తమతో మ్యాచ్ అంటేనే ప్రెజర్ లోకి వెళ్లే అపోనెంట్స్. ఇలాంటి టీమ్ ను ప్రెజర్ లో పడేసింది యంగ్ ఇండియన్ టీం. మాథ్యూ హెడెన్ ఒక్కడే పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ యువరాజ్ సింగ్ చేసిన అద్భుత రన్అట్ తో అతని ఇన్నింగ్స్ కూడా ముగిసింది. చివర్లో జేమ్స్ హోప్స్ ఒక్కడే మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేశాడు. ఒక్కో బౌండరీతో భారత అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. కానీ ధోని ఎలాంటి ఆందోళన చూపలేదు. బౌలర్లను మార్చుతూ, ఫీల్డ్ను మారుస్తూ చివరి వరకు ప్రశాంతంగానే ఉన్నాడు. చివరికి హోప్స్ కూడా అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా 249 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ రోజు భారత్ గెలిచింది ఒక ట్రై సిరీస్ ను మాత్రమే కాదు, ఆస్ట్రేలియా మానసిక ఆధిపత్యాన్ని కూడా. ఏళ్ల తరబడి ప్రపంచ క్రికెట్ ను భయపెట్టిన జట్టును వారి ఇంట్లోనే 2-0తో ఓడించడం అంటే అది చిన్న విషయం కాదు. ఈ టోర్నమెంట్ గౌతమ్ గంభీర్ ను ప్రపంచ స్థాయి ఓపెనర్ గా మార్చింది. రోహిత్ శర్మను భవిష్యత్తు స్టార్ అని నిరూపించింది. ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ స్థాయిలో తమ ముద్ర వేసుకున్నారు. మరి మహేంద్ర సింగ్ ధోని ఒక కెప్టెన్ గా అతను ప్రపంచానికి ఒక విషయం చూపించాడు. మ్యాచ్లు కేవలం బ్యాట్,
బాల్తో మాత్రమే గెలవరు, మైండ్ సెట్ తో కూడా గెలుస్తారు అని. 3 ఏళ్ల తర్వాత ఈ జట్టులోని చాలా మంది 2011 ప్రపంచ కప్ ను భారత్ కు అందించారు. అందుకే చాలా మంది క్రికెట్ విశ్లేషకులు 2008 కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ నే 2011 ప్రపంచ కప్ విజయానికి అసలైన పునాది అని చెప్తారు. మరి మీ అభిప్రాయం ఏంటి? 2008 కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప విదేశీ వన్డే విజయమా? మీ సమాధానాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి క్రికెట్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.